బలగం కుమరయ్యగా, మరి బాపులో బాపుగా, ఇంకా బాలు గాని టాకీస్ లో మరి షకీలా తాతగా. అసలు ఆ సినిమా చూస్తున్న సేపు మీదే లైఫ్ స్టోరీ విని ఆయన రాసిండా అన్నంత అట్లా వచ్చింది. ఎక్కువనే కలిసింది. 13 days లో సినిమా పూర్తయిందా? ఈ మధ్య కాలంలో ఇంత తొందరగా పూర్తయిన సినిమా అని అంటే ఇదే కావచ్చు. మేబీ కేతిరి సుధాకర్ రెడ్డి అంటే ఎవరు అనేది ప్రపంచానికే తెలిసిపోయింది. మన వల్ల ఈ ఊరికే ఉపయోగం, ఈ ఊరి వల్ల ఈ దేశానికే ఉపయోగం. ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది ఆలోచించారు. తిట్టిన సినిమా చూడండి, ఆ సినిమాలో అన్ని తిట్టు కానీ ఒకటి లైవ్ లో ఒకటి నిజంగానే పోసుకున్నట్టు అప్పుడు పడతాయండి. అంత తినిపించుకొని అంత తాగిపించుకొని ఆ వీడియోలో లేకుండా పోతాయి కదా. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. మరి నేను ఇంకొక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చినాను. అదేంటి అని అంటే, ఈ మధ్య కాలంలో అంటే మనసుకు సంతోషాన్ని ఇచ్చే, సంతృప్తినిచ్చే సినిమాలు చాలా అరుదుగానే వస్తున్నాయి అని చెప్పాలి. దాంట్లో ఒకటైన ముత్తయ్య సినిమా. సో ఈ మధ్య కాలంలో May 1 నుంచి ఈటీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి దాంట్లో యాక్ట్ చేసిన ముత్తయ్యగా, మరి మల్లిగా కూడా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు కలిసి ఎంతో అందరినీ అంత రంజింపజేస్తున్నారు వాళ్ళ యాక్టింగ్తో. మరి వారినే అడిగి ఈ సినిమా గురించి మనం ఇంకా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. హాయ్. సో ముత్తయ్యగా మనకు మళ్ళీ మీరు పరిచయం అవుతున్నారు ఈ మూవీ ద్వారా. మనకు చాలా పరిచయం అయినది బలగంతో, మరి బలగం కుమరయ్యగా, మరి బాపులో బాపుగా, ఇంకా బాలు గాని టాకీస్ లో మరి షకీలా తాతగా ఎంతో సుపరిచితులైన కేతిరి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడుగుదాము. మరి మీకు ముత్తయ్యగా అవకాశం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? దర్శకుడు మౌర్య గారు పిలిచి డైలాగ్ చెప్పేస్తున్నాడు, తీసుకున్నాడు. అప్పటికే బాల్గౌ టాకీస్ సినిమాలో నటిస్తున్నాను నేను. తెలుసుకున్నాడు వారు, శిశుమంది విద్యార్థి నా గురించి తెలుసుకుని పిలిపించారు. సో మీరు బాలుగాని టాకీస్ చేసేటప్పుడు అంటే అప్పటికి ఇంకా బలగం స్టార్ట్ చేయలేదు అనుకుంటా కదా? చేయలేదు. అయితే ఇది చూసినప్పుడు కూడా చాలా అంటే రూటెడ్గా ఉంది సినిమా. అంటే మన నేటివిటీకి దగ్గరలో ఈ మధ్యలో ప్రేక్షకులు కూడా అట్లాంటి మూవీస్ని ఇష్టపడుతున్నారు. సో మల్లిగాడు సారీ ఇట్లా అంటున్నా, సినిమాలో మల్లిగా అట్లా పిలవడము అంటే ఈ స్టోరీని విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మా ఊరి కథ అనిపించింది, అదంతా విన్న కథ, చూసిన కథ అనిపించింది. సరే చేస్తాను చెప్పి చేసి. అసలు మీరు యాక్టింగ్లోనే సహజంగా జీవించేస్తారు. మీకు ఏది కూడా అవసరం లేదు అంటే చెప్పడం కానీ, ఎవరితో చెప్పించుకోవడం కానీ. డైరెక్టర్ ఒకసారి వాళ్ళు హింట్ ఇస్తేనే మీరు మొత్తం జీవించేస్తారు. అట్లాంటి ముత్తయ్యలో కూడా మొత్తం జీవించిండ్రు, అసలు ఎక్కడ నటించినట్టు అనిపించలేదు. డైరెక్టర్ చేయించుకున్నాడండి, వాడు వారికి అనుకూలంగా మలుచుకున్నాడు. ఇప్పుడు మల్లిగా కూడా మీరు కూడా అసలు పేరు నేను చెప్పలేదు, అరుణ్ రాజ్ కదా? అరుణ్ రాజేనా? సో మల్లిగా మీరు అంత గుర్తుండిపోయినారంటే మీ క్యారెక్టర్లో మీరు అంత జీవించిండ్రు అని మాకు అనిపించింది. సో మేము మల్లిగానే అట్లానే పిలుచుకుంటాము, మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే. అవునవును. అంటే ప్రతి ఊర్లో కూడా అలాంటి ఒక తాతతోటి ఫ్రెండ్షిప్ అనేది చాలా మటుకు జరుగుతుంటది ఊర్లలో. సో మీకు అలా ఏమన్నా ఉందా? అంటే నాకంటూ పెద్ద ఏం కనెక్షన్ లేదు, పెద్ద అట్లేమి. బట్ ఓకే ఫైన్. మరి ఇప్పుడు ముత్తయ్యతో చేసినటువంటి, నేను సార్తో చేసినటువంటి ఆ సినిమాను ఇంకా తనే నాకున్నది ఆ సినిమాలో. బయట మళ్ళీ వేరు, ఎవరితో కనెక్షన్ అయితే అట్లాంటిది ఏం లేదు అక్క. యాక్చువల్లీ ఇట్లాంటి కనెక్షన్ మీరు ఊర్లలో మీకు బాగా తెలిసి ఉంటుంది, ఇట్లాంటివి మీరు చాలా చూసి ఉంటారు. మరి నాటకాల విషయాల్లో వస్తే మీరు ముందు నుంచే చాలా నాటకాలు చేసారు. అసలు ఆ సినిమా చూస్తున్న సేపు మీదే లైఫ్ స్టోరీ విని ఆయన రాసిండా అన్నంత అట్లా వచ్చింది. రాసుకున్నాడు, నా లైఫ్ స్టోరీ నాది ఉండొచ్చు కానీ అంటే మీది కొంచెం అయితే దాంట్లో కలుస్తుంది అని అనిపించింది కదా? కొంచెం ఎక్కువనే కలిసింది. మిమ్మల్ని నాటకాలు చేసేటప్పుడు మేము చూడలేకపోయినాం, కానీ దీంట్లో ఏకపాత్ర అభినయం చేసేటప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ కాలంలో నాటకాలు అనేది చాలా తక్కువైపోయినాయి.
వాళ్ళ ఆ సినిమాలో మీరు అట్లా చేసినప్పుడు మీకేమనిపించింది? మళ్ళీ నాటకం వేసినంత ఆనందం అనిపించింది. మీ ఇద్దరి కోఆర్డినేషన్ అయితే చాలా బాగుంది. ఆయన ఒక రోజంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆయన అక్కడ ఉంటే కనబడాడు, అరే పెద్ద నుంచి వెతుకుతా ఉంటారు, ఎక్కడ పోయింది ఈయన, మళ్ళీగా అనుకుంటా వెతుకుతా ఉంటారు. అప్పుడు మంచిగా అనిపించింది ఆ సీన్ చూస్తున్నప్పుడు. అవును అవును. అలానే ముత్తయ్య గారు కనబడినప్పుడు మీరు కూడా ముత్తయ్య ఎటు పోయిండు అని మీరు కూడా వెతకడము, ఆ బాండింగ్ అనేది ప్రతి ఊర్లో అసలు ఊర్లో చూసిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా హార్ట్ టచ్ అయ్యే సీన్సే ఉన్నాయి దీంట్లో. సో ఎన్ని రోజులు పట్టింది ఈ సినిమా చేయడానికి? 13 days లో పూర్తయింది అక్క. 13 days లో సినిమా పూర్తయిందా? ఈ మధ్య కాలంలో ఇంత తొందరగా పూర్తయిన సినిమా అని అంటే ఇదే కావచ్చు మేబీ కదా. ఎవరు చూడు సంవత్సరాలు నెలలు అసలు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ మధ్యలో షూటింగ్ ఇవన్నీ కలుపుకుంటే మనకు ఒక సినిమా బయటికి రావాలంటే అంటే అఫ్ కోర్స్ ఇది కూడా కొంచెం లేట్ అయింది అని అనుకోవాలి కానీ బట్ నాట్ ఫర్ ద ప్రొడక్షన్ వర్క్స్ కి అయితే కాదు కదా. బట్ సార్ అన్నట్టు ముత్తయ్యకి చేసిన ప్రతి ఒక్కరు మేము మాకు రెస్ట్ కావాలి అనేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. సార్ అన్నారు అందరూ వర్క్ చేద్దాం 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 అని ఆ యొక్క మూడ్లో ఉన్నారు కాబట్టి టోటల్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసాం హ్యాపీ. ఈ మధ్య కాలంలో మీరు బలగంలో బలగం తాత, బాపులో మీరే మెయిన్ లీడ్, బాలగం టాకీస్లో మీరే మెయిన్ లీడ్, ఇప్పుడు ముత్తైలో మొత్తం మీరే. అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీ ఇద్దరు తప్ప ఎవరూ కనబడరు ఆ సినిమాలో. కొడుకు కోడలు మనవాడు ఎవరూ కనబడరు, మీరే మీరే మీరే. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది లేదమ్మా, అటువంటి అవకాశాలు రావాలని కోరుకుంటాను. నాకు అనిపించడానికి ఏం లేదు, అందరూ సినిమా చూస్తున్నారు, బాగా చేశారు అంటున్నారు. బాగా చేశారు కాదు, ఇటువంటి ఇంకా చాలా రావాలి. అవును, ఇటువంటి స్టోరీలు రావాలి. ఇంతసేపు జరగని స్టోరీలను ఊహించి తీసే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అటువంటి సినిమాలు బాగా అవుతాయి. అంటే ఈ జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలు రావాలి. 70 ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరే ఒక హీరోగా వస్తున్నారు సినిమాలలో. అంటే అది ఎవరు ఊహించరు జనరల్గా. అయిపోయింది మన కథ, ఇంతతోటి అయిపోయింది, రెస్ట్ తీసుకుందాం అన్న టైంలో ఒక హీరోగా ఎదుగుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఒక కథను రాసుకోవాలని ముందుకు వస్తున్నారు కూడా. రాసుకోవాలమ్మా, వాళ్ళే రియల్ హీరోస్. 70 సంవత్సరాలు పూర్తయినంటే ఎన్ని అనుభవాలు ఉంటాయి, వాళ్ళు అవన్నీ అనుభవించి ఆ గడిచిన జీవితాన్ని నెమరేసుకుంటూ ఉంటారు. అవును, కానీ ఆ గడిచిన జీవితాన్ని నెమరేసుకుంటూ మీరు మీకంటూ ఒక గుర్తింపును నాటకాల్లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పుడు ప్రపంచానికే కేతిరి సుధాకర్ రెడ్డి అంటే ఎవరు అనేది ప్రపంచానికే తెలిసిపోయింది. సో ప్రేక్షకుల్లో కూడా మంచి మార్పు వస్తున్నదమ్మా. ఈ బాంబులు పెట్టి కార్లు లేపడం, చేయి చూపిస్తే రైలు ఆగిపోవడం, ఇటువంటి చిల్లర కథలన్నీ మర్చిపోతున్నారు. ఇవన్నీ సినిమాటిక్, అందుకని ఆ సినిమాలు సక్సెస్ కావు. రానున్న రోజుల్లో ఇంకా ఇంకా మార్పులు రావాలి. ఒరిజినాలిటీకి దగ్గరగా సినిమాలు తీయాలి. సినిమా అంటే సర్కస్ను నాటకాన్ని కలిపితే సినిమా అయిపోయినట్టుగా చూపెడుతున్నాడు. అట్లా కాకుండా జీవితమే సినిమా. జీవితం చూపెట్టింది ముత్తయ్య. అవును, మీకు ఒక పొలం ఉంటది, ఆ పొలం దగ్గరనే మంచిగా గుడిసేసుకొని దాంట్లో మీరు ఉండడము, మీరు ఆయన తోటి గొడవ పడ్డప్పుడు ఆయన మీకు కీస్ ఎత్తుకపోవాలని చూసినప్పుడు అరే ఎవడరా వచ్చింది అని చెప్పేసి ఆ ఫైటింగ్ గానీ బాబాయ్ కొట్టుడు నిజంగానే కొట్టిండా? కొట్టింది. ఇంకా ఆ టైంలో బాగా ఎంజాయ్ చేసినాం ఆ సీన్స్. యాక్చువల్లీ లవ్ చేసినాం అసలు సార్తో కానీ నేను కానీ. ఆ సీన్ చేసే ప్రతి ఒక్క సీన్ని ఇష్టపడి చేసాం. చాలా బాగా అనిపించింది మాకు. మీద ఒక చిన్న లవ్ స్టోరీ కూడా నడిపించిండు డైరెక్టర్ గారు. మరి ఆ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? సడన్ గా చూస్తే పెళ్ళి అయిపోతుంది. మీరు మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళి సో బైక్ కి తనని సినిమాకి తీసుకెళ్ళామని అంటది, ఎవరు మా ఇంట్లో లేరు సినిమాకి తీసుకెళ్ళామని అంటున్నప్పుడు అప్పటికి మీరు ఇద్దరు గొడవ పడతారు కాబట్టి కీస్ దొంగతనం చేద్దాం అనుకుంటే కొడతాడు బాగా మిమ్మల్ని. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్ రావడము, అప్పుడు చూసినప్పుడు అమ్మ ఈయన సంగతి ఏమవుతుందో అనుకున్నాము. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత కొంచెం సీన్ తర్వాత మీ పెళ్లి డైరెక్ట్ పెళ్లి అయిపోయింది అని అంటారు. ఎట్లా చేసిండ్రో ఎవరు చేసిండ్రో మాకు తెలియదు, కానీ మీకు అప్పుడు సపోర్ట్ గా ముత్తయ్య అయితే బాగా నిలబడతాడు. ఊర్లో ఎరిచి నిలబడడం, ఆయనకి ఏం తక్కువైంది, ఎట్లా చేస్తారో చూస్తారా, పెళ్లి ఎట్లా చేస్తారో అని బాగా చెప్పిండు. ఆ అమ్మాయి ఎవరు అసలు? అంటే తను క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ పేరేంటి? తను మోని బొమ్మ అని, తను యాక్టరే. తను ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్, తను US లో ఉంది. ఓకే, ఏదో తనకు కూడా ఫస్ట్ ఫిలిమా? తనకు కూడా ఫస్ట్ ఫిలిం ఇది. తను డెబ్యూట్ తనకు కూడా.
ఓకే. బట్ తను చిన్న చిన్న చేసింది, బట్ తనకి మెయిన్గా ఫస్ట్ డెబ్యూటే. డెబ్యూటీ అన్నారు కాబట్టి మీకు కూడా ఇది డెబ్యూ ఫిలిమే అని అనుకోండి. సో మీకు అవకాశం ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్టా? ఎలా వచ్చింది ఈ అవకాశం? అక్క నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. నేను ప్లేలు చేసేవాడిని. అరుణోదయ రామారావు అని కళాకారుడు, తను అరుణోదయ కమిటీ కళాకారుడు. నేను తనతో ప్లే చేసిన. తను ఇప్పుడు రీసెంట్గా చనిపోయాడు. తను విప్లవకారుడు, ఐ థింక్ కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటా దాన్ని. ఓకే. దాంతో నేను 2 ప్లేలు చేశా. 2 ప్లేలు చేసిన తర్వాత స్లోగా అట్లా అట్రాక్ట్ అయ్యి నేను సినిమాలు చేయాలి, ప్లేలు చేయాలి అని చెప్పేసి స్లోగా కాలేజ్ ఆఫ్టర్ రవీంద్రభారతిలో థియేటర్ చేసినాక ఆఫ్టర్ థియేటర్ ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది. దాని తర్వాత ప్రయత్నాలు స్టార్ట్ చేశా. ఇంకా అలా ఆడిషన్కి వెళ్ళా, ముత్తాయి ఆడిషన్కి. ఆడిషన్ అంతకుముందు ప్రొఫైల్ పిక్చర్స్ పంపించడము, ఆడిషన్స్ జరిగింది. నేను గర్దన్ అనే మూవీ షూట్లో ఉన్నా. ఓకే. నాకు అన్న భాస్కర్ అన్న కాల్ చేసింది, ఇట్లా ఉంది, ఇట్లా ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవని చెప్పేసి ఆఫీస్లో ఆడిషన్ ఆఫ్టర్ అలా జరిగింది. మొత్తం పైన ఆడిషన్ ఆఫ్టరే క్లియర్ అయిపోయింది. అట్లా స్టార్ట్ చేసాం. మీది సొంత ఊరు ఎక్కడ? మాది మహబూబ్ నగర్ అని నారాయణపేట అండి. ఇప్పుడు ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్, అందులోనే నారాయణపేట అని ఆ డిస్ట్రిక్ట్. ఓకే. నారాయణపేట ప్రాపర్. సో ఈ షూటింగ్ అంతా వనపర్తిలో జరిగింది. ఓకే. సో మరి మీరు ముత్తయ్య ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటారు. మళ్ళీకి ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఉన్న కోరికలు తీర్చుకోవాలి, లేకపోతే వాటిని అప్పుడే బొందబెట్టాలి అని. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు కూడా మీరు ఒక ఊరు నుంచి, సినిమా నుంచి చూసి వచ్చి అట్లనే నేను యాక్టింగ్ చేసేటోడిని అంటే మీకు నాటకాల పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మీరు అప్పుడు చెప్తా ఉంటారు కదా. అది అంటే నిజంగా మీరు అట్లా చేసే వల్ల చిన్నప్పుడు మీ టైంలో ఉన్నప్పుడు? సినిమాలకు ఒక మనిషి చచ్చిపోయినట్టు చూపెట్టాలంటే 50 మంది పని చేస్తే అది చూపెడతారు. కానీ నాటకంలో నా సావు నేనే చావాలి. ఎవరి దూది పెట్టుడు, చెత్తగప్పుడు, తెల్లబట్టకప్పుడు ఏమి ఉండదు. కనుక నాటకాల్లో వచ్చే అనుభవం సినిమాలో రాదు. సినిమాలో గీసిన బొమ్మ లాంటిది, నాటకము జీవితం. అది మనమే చేయాల్సింది స్వయంగా. ఎవరు చెప్పరు. ఓ డైలాగ్ తప్పైనా మళ్ళీ మనమే సరి చేసుకోవాలి. అది కష్టం. అవును. సినిమా ఈజీ. 21 మంది 30 మంది మన చుట్టూ ఉంటారు మనం పాత్ర చేసినప్పుడు. నాటకంలో నా సాగు నేనే కావాలి అట్లా. కానీ అప్పుడు చెప్పేటప్పుడు అయితే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మీరు ఎట్లా ఉన్నారు అనుకో, ఎమోషన్ వస్తేనే నాటకం సరిగా ఉంటుంది. అవునవును. ఇప్పుడు మీరు పొలంని కొడుకు ఎన్నిసార్లు అమ్మమన్నా కూడా అమ్మడానికి మీరు సిద్ధంగా ఉండరు. కానీ ఒక అతను వచ్చి ₹1,00,000 కోసం అన్నప్పుడు ఏం ఆలోచించకుండా సరే చేద్దాము, ఈ కోరిక నేను సినిమా కోసం సరే చేద్దాము అని కొడుకు కూడా చెప్పకుండా, తర్వాత అయ్యో అవి ఉంటే మనవానికి హాస్పిటల్కి మన స్టోరీ అంతా చెప్తున్నట్టే ఉన్నది. కానీ ఒక్కొక్క సన్నివేశం ఎలా ఉంది అని అంటే అవి నిజంగా జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రతిదాన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే సినిమాలకు పోతూ ఉంటారు, టికెట్లు 1 కాదు 2 కొంటాడు ఇద్దరు కోసం. కొనుక్కొని 3వ సీటా ఎక్కడ కూర్చుంటున్నారా మీరు? 3వ సీట్లో కూర్చుంటారు. లాస్ట్ మీ సినిమా వచ్చినప్పుడు కూడా అక్కడనే కూర్చొని చూస్తారు. ఇట్లా పోజు పెట్టడం అయితే బాగుంది నాన్న అసలు. తెల్ల పరద చూడడం ఎప్పటికైనా పరద మీద కనిపించాలి. పరద మీద కనిపించాలని నిజంగా పరద మీద కనిపించినప్పుడు కూడా సక్సెస్ అయ్యి మీరు అట్లా వచ్చి ఇట్లా నిలబడి ఇట్లా చూస్తారు కదా, అక్కడైతే మస్తు అనిపిస్తుంది. మళ్ళీ పోయి ఆ సీట్లో కూర్చున్నాక నిజంగా అక్కడ మేము కూడా అట్లనే అనుకున్నాం, ఏంది అర్ధాంతరంగా ముగిస్తుండా ముత్తయ్య క్యారెక్టర్ని అని అనుకున్నాము. ఆయన వచ్చి మళ్ళీ వచ్చి షాక్ అవుతాడు కదా, ముత్తయ్య చూస్తున్నావు కదా లాస్ట్కి నీ తెర మీద అని అన్నప్పుడు కలర్ ఇక్కడే ఉంటారు. మేము అనుకున్నాము ఆ సంతోషంలో ఏమైందా అని అనుకుంటాం. కానీ అక్కడ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? నేనైనా సరే అసలు ఏమైతుంది సీన్ తెలియదు ఆడ. చేయంటే నేను లిటరలీ మళ్ళీ అనే క్యారెక్టర్ లోపల ఉండి నిజంగా ముత్తయ్య ఈ సినిమాలో చనిపోతే ఎట్లుంటుంది, ఒకవేళ లేకుంటే ఇప్పుడు బతకాలి ఖచ్చితంగా అంటే మైండ్లో ఇవన్నీ ఆ సీన్ చూసేటప్పుడు చాలా ఇది చేసేటప్పుడు కూడా చాలా
దాంట్లో బాగా మిగిలిపోయినట్టు అయిపోయింది. అసలు చనిపోవద్దు నేను సీన్ ఉన్నప్పుడు చనిపోవాలా సీన్ అనేది అది లాస్ట్కి యాక్చువల్లీ మంచిగానే బతకాలనే ఉంది. బట్ ఆ ఎమోషన్ తగ్గకుండా ఎవరికైనా సరే ఆ ఎమోషన్ చూస్తే చనిపోతాడు అనేట్టు అనిపించింది. ఈవెన్ నాకు అయిపోక, ఎందుకంటే ముత్తయ్య నాతో మళ్ళీతో కూర్చొని ఏమంటాడంటే, అరే నేను తీసిన సినిమా ఊళ్ళో అందరూ ఊపేజీలే, ఒకవేళ నేను ఏమైనా సినిమా అయిపోయినాక నేను చచ్చిపోతే ఊళ్ళందరికి సినిమా చూపిరా అంటాడు. ఎవ్రీవన్ ఈవెన్ మళ్ళీ అయిపోక చనిపోయాడని అనుకుంటాడు. వాడు వచ్చి లోపలికి వచ్చి, అరే ఇటు చనిపోయిండు ఆ ముసలోడు, అరే అసలు నన్ను విడిచిపెట్టిపోయినావేం రా అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాడు వచ్చేస్తాడు. అక్కడ నేను కూడా చాలా బాధపడ్డా, అరే ఇప్పుడు చనిపోతే ఏంది అసలు. మస్తు ఎంజాయ్ చేసినాం మేడం, యాక్చువల్లీ మేము మస్తు అనిపించింది. మీకు ఆ సినిమా అంతట్లో మీరు డాన్స్ వేయడం, ఆ బర్రెల దగ్గర నిలబడి, ఆ 2 వీలర్ కూడా నేను అనుకున్న చూసినప్పుడు, అమ్మ 2 వీలర్ నడుపుతారా నేను అనుకున్నా. మీకు ముందు నుంచి వచ్చా ఎట్లా రాదు, అప్పుడప్పుడే ఇట్లా చెప్పిండ్రు ఇలా నడపడని చేసిన. కానీ ఎవరు ఊహించని విధంగా, అంటే అప్పుడప్పుడు నేర్చుకొని నడపడం అన్నా కష్టమే అసలు. అయినా కష్టపడుతూ అంటే అట్లా ఏమనుకోలే, ఇక్కడ చూడు బండి మీద రా మనోడ కూర్చో స్కూల్లో దింపుతారు. ఆ స్కూల్లో కూడా చాక్లెట్ కొనుక్కో అని ప్రేమగా ఇవ్వడం, అది కూడా మంచిగా అనిపించింది. ఊర్లో ఉన్న నేటివిటీ ఇవాళ రేపు అది చాలా కరువైపోయి, అనుబంధాలు అవన్నీ కలిసి ఉండడమే చాలా తక్కువ. ఆ కలిసి ఉండడం ఇట్లా తాత మన వాళ్ళది అసలు. ఇప్పుడు మీ ఇద్దరిలాగా ఉన్న క్యారెక్టర్స్ మనం పల్లెటూర్లోకి వెళ్తే తప్ప కనిపించు. అసలు సిటీలో ఉన్న వాళ్ళకి ఇట్లా కూడా ఉంటుందా జన, అంటే ఫ్రెండ్స్ లాగానే మీరు ఒక రిలేటివ్స్ ఏం కాదు, కానీ ఒక ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడితే ఇప్పుడు చూసే వాళ్ళకి, ఆ సినిమాలో చూసే వాళ్ళకు ఇట్లా కూడా ఉంటారు ఆ ఊర్లల్లో, ఇట్లా కూడా మంచి ఫ్రెండ్షిప్, ఏజ్ తో సంబంధం లేదు. అదే మాకు బాగా నచ్చింది అసలు. మళ్ళీ నాన్న కూడా ఇట్లా యాక్ట్ చేయడం, అంటే ఆ డాన్స్ చేయడం నేను చూడని అని దీంట్లో చూసిన. సో అక్కడనే మేము చూసిన ప్రీమియర్ షో చూసినప్పుడే మేమిద్దరం సంతోషంగా ఇక్కడ చూసినప్పుడు కుక్కలు నిజంగానే వెంటబడి చెప్తానే ఉంటాయి, ఇక్కడ కుక్కలు వెంటబడ్డాయి కదా. సో మీరు మరపురాని సన్నివేశం దీంట్లో ఉన్నది, నాకు నిజ జీవితంలో చాలా దగ్గర ఉన్నది అంటే ఏం చెప్తారు? ఇవన్నీ జీవితంలో వచ్చినాయి, కొత్త ఏం లేదు. ఈ పల్లెటూరులో పుట్టిన కనుక అనుభవించినవే వచ్చి కనిపిస్తాయి. అది సినిమా, ఈ జీవితం. అందుకే మీకు సహజ నటుడు అసలు ఎక్కడ కూడా కెమెరాను చూసి నటించినట్టు ఆ ముత్తయ్య సినిమాలో ఎక్కడో లేదు. మీకు సహజ నటుడు అనే పేరును కూడా ఇవ్వాలి త్వరలో. అసలు సహజ నటి అని ఉన్నారు, సహజ నటుడు ఎవరు అంటే కేతిరి సుధాకర్ రెడ్డి అని లేని వాళ్ళు పెట్టుకునేది. అందుకని నడి ముక్కలకు నగలు ఎక్కువ, శాతకాలం ఎక్కువ, చిల్లర రూపాయి గీతలు ఎక్కువ, ఏమి లేని గీతలు ఎక్కువ అని. నాకేం లేకపోతే ఇవన్నీ కావాలి. నాకు బిరుదులొద్దు, సన్మానొద్దు, సత్కారాలొద్దు, నాకు ఇటువంటి అవకాశాలు రావాలి, ఇంకా చేస్తూ పోవాలి. చేయొచ్చు చాలా. డైరెక్టర్ కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకునే ఉద్దేశించి రాస్తున్నారు, అది కూడా సంతోషం. అంటే ఇప్పుడు రియలిస్టిక్ దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కూడా. దాంట్లో భాస్కర్ మౌర్య గారు ఒకరు. సో వారితో మీ అనుబంధం ఎలా ఉంది? ఆయన శిశుమంది విద్యార్థి, వాళ్ళ అమ్మగారు శిశుమందిలో పనిచేశారు. నాకు ఈ అయిపోయినాక పరిచయం అయ్యారు. మొదట్లో శిశుమంది విద్యార్థి తెలియదు, తర్వాత సంతోషం. శిశుమంది విద్యార్థి పని ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాపాత్రాభినయం చేసారు కదా, అదంతా సింగిల్ టేక్ లో చేసారా? అంటే మొత్తం డైలాగ్స్ అన్ని చెప్తారు కదా. నేను అనుకున్నా నాటకాలలో తీసిందంతా ఇక్కడ చూపిస్తాడు అని అనుకున్నా, అట్లనే చేసిర్రా? ఆ వేషం అది వేసినప్పుడు మీకు చాలా సంతోషం అనిపించింది. మీకు ఫేవరెట్ నటుడు ఎవరు? ఇష్టంగారావు. అయితే ఏకపాత్రాభినయం కూడా అతందే అనుకుంటా కదా? అతంది. ఓకే, మీకు ఏమైనా డైలాగ్ గుర్తుందా? గుర్తులేదు. మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సావిత్రి గారు. ఓకే, మొత్తానికైతే ఎస్వి రంగారావు చేసిన క్యారెక్టర్ను మీరు ఇక్కడ ప్రదర్శించడానికి మీకు అవకాశం వచ్చింది. ఫేవరెట్ డైరెక్టర్ హీరోది. మీరు అప్పట్లో మరి అట్లనే వెళ్ళే వల్ల ఇప్పుడు మళ్ళీ చెప్తారు కదా,
నేను సినిమా చూసి వచ్చి ఇట్లా చేసినాను అట్లా ఎస్వి రంగారావు చూసి వచ్చి మీరు అట్లా అద్దం ముందు నిలబడి ఇట్లా చేసేటోళ్ళ ఊరు బయట నిలబడి చేసేటోళ్ళ నేను టీచర్ని కదా, స్కూల్లో చేసేవాడిని పిల్లలతో. ఆ కోరిక అక్కడ నేర్చుకున్నాను, ఇక్కడ చెట్టు దగ్గర ఊరు బయట నేర్చుకున్నాను. ఈ కథకి ఇందులో ఇట్లా ఉపయోగపడ్డది అట్లా. మరి డాన్స్ సంగతి ఏంటిది? డాన్స్ అంటే నేను చెక్క పని చేసుకొని, చిత్రరామం వేసుకొని, ఇవన్నీ పల్లెటూరు కథలు, కోలాటం వేసుకొని, యోగ జాబ్ చేసుకొని, ఇవన్నీ తెలుస్తాయి. నాకు కూచిపూడి నేర్చుకున్నా కొంతకాలం, కరెక్ట్గా నేర్చుకున్నా. ఈ చేతనొప్పి రావడం మూలంగా 2 మానేసాను అట్లా. సో సినిమా కోసం అయితే అప్పటిదప్పుడే బండి నేర్చుకున్నా. అది సినిమా కోసం ఇది చేయాలంటే అది మనసులో పడిపోతుంది. ఏమన్నా సాహసం చేసి అయినా అది చేస్తా, తప్పు ఒప్పు తర్వాత. మరి మీ ఇద్దరి అనుబంధం అయితే దాంట్లో చాలా బాగున్నది. మరి సినిమా తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా? కాదు, ఇంకా సారు ఇంకా సారు అటు ఇంకా మేము ఇటు జనరల్గా కలిసినప్పుడు చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముత్యాలు వేసినటువంటి బంధం ఎప్పటికీ అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా సారు ప్రాజెక్టులు వేస్తూ ఉన్నాడు, మేము ప్రాజెక్టులు వేస్తూ ఉంటాం. ఎవరైనా జీవితాలు ఇంకా అంతే కదా అక్క, జనరల్గా అయిపోతే ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత ఎవరు వరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ కలిసినప్పుడు మాత్రం ఆప్యాయతలు ప్రేమలు ఉంటాయి ఖచ్చితంగా. సినిమాని అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ప్రొడ్యూసర్ల గురించి ఏం చెప్తారు? మంచోళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మంచిగా ముందరకు తీసుకొచ్చారు. ఆ విషయం మాత్రం వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో అంటే మెయిన్ క్యారెక్టర్స్ మీ ఇద్దరు, కొడుకు కోడలు అంతే, పిల్లవాడు. ఈ మెయిన్ క్యారెక్టర్స్ అంతే. మొత్తం మిగతా అప్పుడప్పుడు కనబడేదంతా ఊరు వాళ్ళే. ఊరు వాళ్ళే చాలా తక్కువ మందితోటి చాలా దగ్గరికి హార్ట్ హత్తుకునే సినిమా. ఆ ఊరు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో. ఈ నాటకాలు వేసిన వాళ్ళు కూడా అక్కడి వాళ్ళే. నాటకానికి అన్ని వస్తారు, నాయబడి మూటలు పట్టుకొని. అవునవును, లాస్ట్ నాటకం ఉన్నదని చెప్పేసి మిమ్మల్ని. సో పొలం మీద ప్రేమ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది. కానీ తన నటనకు వచ్చే తన కోరిక, ఇంటర్నల్గా తనని తెర మీద చూసుకోవాలనే కోరిక పొలం కంటే కూడా ఎంత బలమైందో అనేది ఆ పొలం అమ్మడంలో దాంట్లో మీరు చూపించారు. ఆ కొడుకు కూడా చేసిన క్యారెక్టర్ కూడా వాళ్ళు కూడా సహజంగా చాలా బాగా చేశారు కదా. ఈవెన్ డైరెక్టర్ క్యారెక్టర్, కెమెరామెన్ క్యారెక్టర్, వాళ్ళు కూడా కొడుకు క్యారెక్టర్, ఆయన ఇంకా చిన్న ఆయన మనవాడు బన్నీ అంటే వీళ్ళందరూ చాలా బాగా చేశారు అక్క. యాక్చువల్లీ యాక్టర్స్ ప్రతి ఒక్కరు, ఈవెన్ నాటకం సీన్లో ఉన్నటువంటి సార్ పక్కల ఉంటారు వాళ్ళందరూ, షార్ట్ ఫిలిం శంకర్ అన్న వాళ్ళందరూ, అందరూ టీంలో ముత్తయ్య సంబంధించిన ప్రతి ఉన్న వాళ్ళు. ఒక ఆయన కరిమ గారు, ఆయన కూడా బాగా ముత్తయ్య ఎప్పుడు వస్తుందా కలిసినప్పుడు అందరూ డిస్కషన్ ఇదే ఉంటుండే. ఎందుకంటే మనం మర్చిపోయినాము, దీనికి ముత్తయ్యకు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. అసలు ఆ టాపిక్ మనము మాట్లాడుకోవాలి. రిలీజ్ కంటే ముందే మనకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది ఒక 10-12 వచ్చినట్టున్నాయి, చాలా వచ్చినాయి. కానీ మనకి ఇక్కడ ఇంకా రిలీజ్ అవ్వలేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈటీవీ విన్లో ముత్తయ్య రిలీజ్ అయ్యింది. అసలు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది బల్గం కంటే మీకు ముత్తయ్య చూస్తే మీ యాక్టింగ్ అనేది దాంట్లో ఏముంది, అసలు ముత్తయ్య చూడాలి అనేటోళ్ళు డైరెక్ట్ పట్టుకొని. ఈవెన్ పరదా సినిమా డైరెక్టర్ కూడా అసలు ముత్తయ్య సినిమా చూసి మాకు పరదాలో అవునవును అంటే అంత బాగా ఉంది. మేము చూసినప్పుడు ఇంత బాగా ఉన్నదని అందరు అంటున్నారు ఏంటి అని. ఆ సినిమా పోయినప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలే. ఫుల్ ఫ్లెడ్జ్గా మళ్ళీ ప్రతి సినిమాలో ఏదో చనిపోవడమే ఉంటది కదా నాన్నది. కానీ దీంట్లో చాలా హ్యాపీ ఆ విషయంలో. ఎట్టకేలకు కోరిక అనేది అప్పుడే తీర్చుకోవాలి అనేది నిజ జీవితంలో కూడా తెర మీద కనబడము అది చాలా రిలేటెడ్ అయింది కదా. చాలా సంతోషం. మీకేమన్నా మెమొరబుల్ సీన్స్ ఉన్నాయా దీంట్లోకి వెళ్ళి? ప్రతి ఒక్కటి మెమొరబుల్ సీన్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కలిసి వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. ఈవెన్ 13 days లో ప్రతి ఒక్కరు, ఈవెన్ ఆర్టిస్ట్ అయిపోకో, ఈవెన్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ అయినా ఎవరైనా సరే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అందరూ ప్రేమలు పంచుకుంటూ ఉన్నటువంటి వాతావరణాన్ని నేచర్ కూడా సపోర్ట్ చేసింది ముత్తయ్యకి. ఏ గాలి వాన ఇబ్బంది కూడా పెట్టలేము, ఏం కావాలో నేచర్ అది ఇచ్చేసింది ముత్తయ్యకి. ఆ విషయంలో మెమరీ, అందుకని ముత్తయ్య విషయంలో ఎప్పటికైనా ఫేవరెట్ గా ఉండిపోద్ది. ఎందుకంటే ఒక టీం
టీమ్ పాజిటివ్ గా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. పాజిటివ్ గా టీం దొరకాలంటే చాలా కష్టం, రేర్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో. బట్ చాలా బాగా అందరం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకు అని అంటే ఎప్పటికైనా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా నాన్న అవకాశాలు రాక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతాము మనకు బలంగా కోరిక ఉంటే అనేది మీద ఒక ఎగ్జాంపుల్ గా మీరు అక్కడ నిలబడుతున్నారు ఇప్పుడు కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఆ మూవీలో ఏదైనా ఒక సన్నివేశం మా కోసం మా ఆడియన్స్ కోసం చేసి చూపెట్టరా, అట్లా మాట్లాడుకున్నాడు. జనరల్గా అదే సీన్స్ చేయాలని ఏం లేదు, మీరు అప్పుడప్పుడే క్రియేట్ చేస్తారు కాబట్టి మళ్ళీ కానీ ఇప్పుడు ఒక 2 తిట్లు తిట్టి మాకు మీరు కూడా ఇట్లా అట్లా మాట్లాడి చూపెట్టరా. చిన్న పొట్ట శ్రీరామ సరలా తింటా ఇక వంట అప్పుడే వారు వచ్చి నా కంచం నా మంచం నా బొర్ర నారా నా ముళ్ళే నా పిల్ల అనుకోవడమేరా ఈ జీవితం. మన వల్ల ఈ ఊరికే ఉపయోగం, ఈ ఊరి వలన ఈ దేశానికే ఉపయోగం. ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఆలోచించాలి. అవును, ఇది కూడా మీరు దాంట్లో కూడా చెప్పిండ్రు చెప్పిండ్రు కదా. ఇప్పుడు మళ్ళీ కానీ తిట్టుకుంటూ ఒకటి మాట్లాడాను. ఏం తీరుతాం ఆ సినిమాలు ఎట్లా తిట్టారో మా ప్రేక్ష ఆడియన్స్ చూడాలి. ఇప్పుడు తిట్టిన సినిమా చూడండి, ఆ సినిమాలో అన్ని తిట్టు ఒకటి లైవ్ లో ఒకటి ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకోండి. ఊర్లో ఎట్లా మాట్లాడుకో అంత సరదానే కాదు, రోజు రాత్రి కాగానే ఆ సినిమా చూపిస్తాడని చెప్పేసి ఆ వీడియోలన్నీ చేస్తాడు కదా. రోజు మంచిగా ముక్కలు సీకకు పెట్టి ఇవేనా ఇంకేం లేవా అని తెచ్చిడు. రోజు మంచిగా గ్లాసులు పెట్టి కూసురుడు. అదైతే చాలా సరదాగా సాగిపోయింది కదా. నిజంగానే పోసుకునేటోళ్ళ దాంట్లో అది రాత్రి షూట్ చేసినాయనా. చాలా ఇబ్బంది పడ్డాం. కానీ మొత్తానికైతే అంత తినిపించుకొని అంత దాగిపించుకొని ఆ వీడియోలో లేకుండా పోతాయి కదా. ఏం కొట్టినా కొడతాడు అప్పుడు. నిజమే, నేను అనుకున్నా ఈ వీడియోలు తీసాడు కదా మంచిగా మీరే అసలు యూట్యూబ్ లో పెడతారు కావచ్చు, ఆ యూట్యూబ్ లో పెడితే అట్లా ఫేమ్ అవుతాడు కావచ్చు అని నా మైండ్ లో అట్లా అనిపించింది. తీరా చూస్తే వేటలు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన మోసం చేస్తాడు కావచ్చు, ఎందుకంటే ఫోన్ లో మాట్లాడుకుంటారు కదా. 10,000కే నీకు 1,00,000 రూపాయలకి ఎవరో బాగానే దొరికిరు అన్నప్పుడు నేను అనుకుంటా ఈయన కూడా ఎగ్గొడతాడు కావచ్చు పాపం ఏమవుతుందో అని అనుకున్నా. కానీ మొత్తానికైతే అది వైరల్ అయిపోయి అప్పుడు అందరు కలిసి వెతుకుతా ఉంటారు. ఏంది రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అని చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఏమైనా కొత్తగా సినిమాలు చేస్తున్నారా? నేను ఇప్పుడు దేవకట్ట గారిది ఒక వెబ్ సిరీస్ చేశాను. ప్రజెంట్ అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు, మేబీ కావచ్చు, ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు. దేవకట్ట గారిది ఒకటే వెబ్ సిరీస్ చేశాను. ఇంకొంచెం మేబీ ఫైనలైజ్ ఇంకొక 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఫ్యూ డేస్లో ఫైనల్ అయిపోతాయి. చేయాలి, ఇంకా ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మీరు సినిమా అయితే చాలా బాగుంది. మన తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఊర్లలో ఉన్న వాళ్ళకి అంటే బలగం చూసిన తర్వాత ఎంత ఆదరించారో, ఎక్కడికి పోయినా అసలు కాళ్ళు మొక్కడం కానీ ఎట్లా చేసిర్రో ఆ పాత్రకి ఎంత వచ్చిందో దానికి మించి ఇది కూడా వస్తుందని నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే నేటివిటీకి చాలా దగ్గరలో ఉంది మీ రిలేషన్షిప్ కానీ మీ నటన మీ భాష అంతా తెలంగాణకు యాప్ట్గా చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా నటించినట్టు నాన్న ఎట్లాగో జీవించేస్తాడు, ఆయనకు తోడుగా మీరు కూడా మీ క్యారెక్టర్లో మల్లిగాడుగా మీరు కూడా జీవించేసారని చెప్పాలి. సో మీకు ఇంకా సక్సెస్ రావాలి. ఇది ముత్తయ్య సినిమా ఈటీవీ విన్లో ఉంది, చూడండి. చూడని వాళ్ళు ఇప్పటికే చాలా మంది చూసేసిండ్రు. ఎంతో రివ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది రాకముందు కూడా ఇంటర్నేషనల్ గా చాలా అవార్డ్స్ పొందిన మూవీ ముత్తయ్య. భాస్కర్ మౌర్య గారు అయితే చాలా బాగా చూపించారు. కొత్తగా సినిమా తీసేటటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి పునాది. ఇట్లాంటి సినిమాలు తీయాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం. తక్కువ ఖర్చు ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అన్న వాళ్ళకి కూడా ఎలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే దానికి నిదర్శనం ముత్తయ్య మూవీ. అసలు ఎన్ని చెప్పుకోవాలా ఎంత చెప్పుకోవాలన్నా మాటలు చాలా తక్కువనే కనిపిస్తుంది. ఇంకొక పాయింట్, తక్కువ రోజులలో పూర్తయింది. 13 రోజులలో కంప్లీట్ చేసిర్రు. చాలా చిన్న సినిమా అయినా మనసుకు హత్తుకునే సినిమా. ఏం సెట్టింగ్స్ లేవు, గొడవలు ఏం లేవు, మేకప్ లేదు. మీకేసిండ్రా మేకప్? అప్పుడప్పుడు లైట్ గా అట్లా కొన్ని సీన్స్ కి అవసరం వస్తే వేసారు, లేకుంటే అవసరం లేదు. అది కూడా హీరోయిన్ పక్కన ఉంటాయి కావచ్చు. లేదు లేదు, కొన్ని సీన్స్ కి అవసరం వచ్చి ఉండే, బట్ వేశారు, పర్లేదు. ఓకే అక్క, పర్లేదు, నైస్.
చాలా సంతోషం. మీతోటి ముత్తయ్య గురించి ముచ్చటించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సినిమా చూసినప్పుడు ఎంత సంతోషపడ్డానో మీతోటి మాట్లాడినప్పుడు కూడా నేను అంతే సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ ముత్తయ్య విశేషాలు మన ఆడియన్స్కి కూడా తెలపడం కూడా హ్యాపీగా ఉంది. సో మీరు మీ వాల్యుబుల్ టైంను నాన్నగారు కానీ మీరు కానీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇది మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? ఆడియన్స్ అందరూ కూడా ఈ ముత్తయ్య 1-2 సార్లు చూడండి, చూసి అది ఎలా ఉందో మిగతా వాళ్ళకి చెప్పండి. రానున్న రోజుల్లో ఇటువంటి కథలు తీసుకొని మంచి సినిమాలు తీస్తారు. మీరు చెప్పండి. ప్లీజ్ డూ వాచ్ ఆన్ ఈటీవీ విన్. దయచేసి ముత్తయ్య ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. మీరందరు చూసి ఎలా ఉన్నా మీరు ఎలా ఫీల్ అయ్యారో ఆ ఒపీనియన్ని మీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఖచ్చితంగా సినిమాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి సినిమాకి స్ట్రాంగ్ మౌత్ టాక్ అవసరం. మీరు ఖచ్చితంగా పుష్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పక్కింటి వాళ్ళు చెప్తారు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలను వాళ్ళు భుజాలు వేసుకొని మోసుకెళ్తారు. ఎంతటి సినిమా అయినా కూడా బడ్జెట్ విషయం అస్సలు ఆలోచించరు. మంచిగా మన నాకు దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అట్లనే ఆదరిస్తారు కాబట్టి ఈ ముత్తయ్యను కూడా అంతే ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరికి. సో వీడియో చూస్తున్న మీకు అందరికీ ఏంటంటే ముత్తయ్య సినిమా మనకి ఈటీవీ విన్లో ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈటీవీ విన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంటిల్ని పాదిలి మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ చుట్టాలకి అందరికీ చెప్పి ఈ ముత్తయ్య సినిమాను చూపించండి. మీలో ఒకరుగా మీరు బలగం కుమరయ్యగా ఎంత ఆదరించారో ఈ ముత్తయ్యగా కూడా మీరు కేతిరి సుధాకర్ రెడ్డి గారిని అలాగే ఆదరిస్తారు. మీరు అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు ఈ జంటని. జంట అని అన్నాను, ఇక్కడ హీరో హీరోని జంట అనలేదు, ఇక్కడ ముత్తయ్య మల్లిని జంట అంటున్నాను. వాళ్ళ కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే మీరు ఊర్లో మీరు ప్రతి ఒక్కరు అట్లాంటి జంటను చూసే ఉంటారు. మీకు అట్లాంటివి మీరు సీన్ అంటే మీ నిజ జీవితంలో మీకు ఎదురయ్యే ఉంటాయి. సో డోంట్ మిస్ టు వాచ్ ముత్తయ్య ఇన్ ఈటీవీ విన్. నమస్కారం.